నేను ఫేస్బుక్లో ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూశాను. నేను 200 లీటర్ల నీటిలో 1 లీటరు ఆర్బిక్స్ కలిపి చెట్టు చుట్టూ 1 లీటరు పోశాను. 10 రోజుల తర్వాత ఎక్కువ వేర్లు పెరిగాయి. అరటి ఆకులు కూడా ఆకుపచ్చగా ఉన్నాయి. నేను రెండవసారి ఆర్బిక్స్ ని కలిపాను మరియు ఇప్పుడు అరటి రంగులో మార్పు మరియు బాగా పెరుగుతోంది. నాకు అది చాలా ఇష్టం. హలో, నా పేరు ఇంద్ర రామసామి. నేను తెన్కాసి జిల్లాలోని సెంగొట్టై ప్రాంతంలో నివసిస్తున్నాను. నాకు మొత్తం 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో నేను 2 ఎకరాల్లో అరటిని పండిస్తున్నాను. గతంలో నేను రసాయన ఎరువులు వాడుతున్నాను, కానీ నాకు ఆశించిన దిగుబడి రాలేదు. కాబట్టి నేను సేంద్రియ పద్ధతికి మారాలని అనుకున్నప్పుడు ఫేస్బుక్లో ఎపీకేఎస్ ఆర్గానిక్ కంపెనీ ప్రకటన చూశాను. నేను వెంటనే వారిని సంప్రదించి సలహా తీసుకున్నాను. వారు నాకు ఆర్బిక్స్ అనే సేంద్రియ ఉత్పత్తిని సిఫార్సు చేశారు. వారి మార్గదర్శకత్వం ప్రకారం నేను 200 లీటర్ల నీటిలో 1 లీటరు ఆర్బిక్స్ కలిపి ప్రతి అరటి చెట్టుకు చెట్టు చుట్టూ 1 లీటరు పోశాను. ఉపయోగించిన 10 రోజుల్లోనే చెట్లలో గణనీయమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా చెట్టు అడుగున కొత్త వేర్లు ఎక్కువగా అభివృద్ధి చెందాయి. దీని కారణంగా చెట్టు పెరుగుదల వేగంగా పెరిగింది. అలాగే అరటి కాండం మంచి పొడవుతో పెరిగింది. ఆకులు చాలా ఆకుపచ్చగా మరియు ఆరోగ్యంగా కనిపించాయి. కొన్నిసార్లు రసాయన ఎరువులు వాడినప్పుడు అరటి ఆకులు వాడిపోయే సమస్య ఉండేది. కానీ సేంద్రియ ఉత్పత్తి అయిన ఆర్బిక్స్ ఉపయోగించిన తర్వాత అలాంటి సమస్య లేదు. నా తోటలో మొత్తం 2000 అరటి చెట్లు ఉన్నాయి. ప్రారంభంలో నేను 1000 చెట్లకు మాత్రమే ఆర్బిక్స్ ను ఉపయోగించాను. వాటిలో మంచి మార్పు మరియు పెరుగుదల ఉన్నందున మిగిలిన చెట్లకు కూడా దీనిని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాను. అలాగే పువ్వులు రాలిపోవడాన్ని నియంత్రించడానికి ఎఫ్ఎల్ఏ ఉత్పత్తిని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాను.